వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందరూ అప్లై చేసుకుంటున్నారు. చివరి డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. అంటే ఓబీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నాన్ క్రిమినల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయంటున్నారు. సాధ్యమైనంత వరకు కూడా క్లియర్ చేసుకోండి. అయితే ఈ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను. కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగాలు సాధించే విధంగా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని అయితే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే వాటికి సంబంధించి మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో క్లాసెస్ అయితే కావచ్చు, పీడిఎఫ్లు అయితే కావచ్చు, టెస్ట్ సిరీస్లు అయితే కావచ్చు, అత్యంత తొందరగానే అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరంతా కూడా మంచిగా ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్లో ఒక ఎగ్జాంపుల్గా నేనైతే గతసారి జరిగిన కోర్ట్ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పరిశీలించాను. మీ అందరికీ తెలుసు, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వాళ్ళు రాసిన పేపర్స్ని అయితే నేను తెప్పించుకోవడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కంటెంట్ రాయడం జరిగింది. అయితే ఈ వీడియోలో గతసారి పేపర్ ఎలా అడిగాడు అనేది ఎగ్జాంపుల్గా ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అసలు కిందటిసారి అంటే గతసారి ఎలాగ అడిగాడో తెలిస్తే కదా మనం ఈసారి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అర్థమవుతుంది. అంటే 2022-23 పరిస్థితులకి పేపర్ ఎలాగ అడిగాడు, ఈ 2025 పరిస్థితులకి పేపర్ ఎలా అడగబోతున్నాడు అనేది గెస్ చేసి ఎనాలిసిస్ చేసి మనం కంటెంట్ రాస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలాగ అడిగాడో. సాధ్యమైనంత వరకు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ యొక్క ప్రశ్న సరళి కొంత ఈజీగానే ఉందని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎన్నో ఫిజియోగ్రాఫిక్ రీజియన్లు అంటే భౌతిక ప్రాంతాలు ఉన్నాయని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఆప్షన్ 1లో 2 ఇచ్చాడు, ఆప్షన్ 2లో 4, ఆప్షన్ 3లో 3, ఆప్షన్ 4లో 5 ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి 3. సో ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాము. నేను రాను గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు 1 లేదా 2 లైవ్లు పెడతాను, పేపర్ ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాను. ఈ వీడియోలో పేపర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మీకు లైవ్ క్విజ్ కూడా పెట్టడం జరుగుతుంది. చూడండి అప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇది ఇప్పుడున్న పరిస్థితులకి నీడ్ లేదని అర్థం. అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23. సో మీరు ఇప్పుడు ఏం చూసుకోవాలి, 2024-25 బడ్జెట్ పైన మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇటువంటి బిట్లన్నీ కూడా మన మెటీరియల్లో మంచిగా ఉంటాయి. క్రింది వాటిలో ఏ క్రీడలలో ఇరు జట్లలోనూ 7 ఆటగాళ్ళు ఉంటారు? ఆప్షన్ 1 పోలో మరియు కబడ్డీ, ఆప్షన్ 2 వాలీబాల్ అండ్ నెట్బాల్, ఆప్షన్ 3 నెట్బాల్ అండ్ వాటర్ పోలో, ఆప్షన్ 4 బేస్బాల్ అండ్ వాటర్ పోల్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి నెట్బాల్ అండి. నెట్బాల్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెట్బాల్ మరియు వాటర్ పోలో రైట్ ఆన్సర్. చూడండి అప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజధానుల పైన అయితే ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది ఇప్పుడు అవుట్డేటెడ్, ఎందుకంటే 3 రాజధానుల చట్టాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో 11వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన కోట మరియు రాజభవనం ఏదనైతే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఓకే, ఆప్షన్ 1 భువనగిరి కోట, ఆప్షన్ 2 కొండపల్లి కోట, ఆప్షన్ 3 వరంగల్ కోట, ఆప్షన్ 4 చంద్రగిరి కోట. చంద్రగిరి కోట ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కామెంట్ చేయండి, చంద్రగిరి కోట ప్రస్తుతము ఏ జిల్లాలో ఉందో మీరు ఒకసారి
కామెంట్ చేయండి. చూడండి క్వశ్చను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ప్రత్యేకమైన క్లైమేట్ చేంజ్ సెల్ సిసిసిని ఎప్పుడు ఏర్పరిచింది? ఆప్షన్ 1 నవంబర్ 2022, ఆప్షన్ 2 నవంబర్ 2021, ఆప్షన్ 3 మార్చ్ 2021, ఆప్షన్ 4 మార్చ్ 2022. రైట్ ఆన్సర్ నవంబర్ 2022 అండి. చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. క్రింది వాటిలో విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ ఏది? క్రింది వాటిలో విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ ఏది? ఆప్షన్ 1 కోటప్పకొండ, ఆప్షన్ 2 రథసప్తమి, ఆప్షన్ 3 పైడితల్లి అమ్మవారి ఉత్సవం అంటే పైడితల్లి అమ్మ ఉత్సవం, ఆప్షన్ 4 అంతర్వేది జాతర. ఓకే, రైట్ ఆన్సర్ ఏమిటి? అంతర్వేది జాతర. సారీ రైట్ ఆన్సర్ వచ్చేసి పైడితల్లి అమ్మవారి ఉత్సవం అండి. పైడితల్లి అమ్మవారి ఉత్సవం విజయనగరం పెద్ద పండుగ అంటాము. కుల నిర్మూలనకు కృషి చేసేందుకు ఏ సంవత్సరంలో బొంబాయిలో పరమహంస మండలి స్థాపించబడినది? ఓకే, పరమహంస మండలి కుల నిర్మూలనకు కృషి చేయడం కోసము ఏ సంవత్సరంలో ఏర్పడిందని అడిగాడు. ఆప్షన్స్లో 1825, అలాగే 1845, 1840, 1830. రైట్ ఆన్సర్ వచ్చేసి 1840. ఓకే, 1840 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఈ పరమహంస మండలిని ఎవరు స్థాపించారు? మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను కంప్లీట్ డిస్కషన్ పెడతాను. అలాగే క్వశ్చన్ చూడండి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 40 GS అన్నాడు కదా, ఇంతవరకు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమైనా వెళ్ళాడా? వెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏపీ కోర్టులో ఒక కొలువు సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి స్థాయిలో మీకు పట్టు ఉండాల్సిందే, నో డౌట్. దీనికి కావాల్సింది కూడా మన దగ్గర మెటీరియల్ ఉంది. జీకేకి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది. అదంతా కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. రాయదుర్గం కోట ఎక్కడుంది? ఆప్షన్స్లో కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి అనంతపూర్. ఓకే, రాయదుర్గం కోట ఎక్కడుంది? అనంతపూర్లో ఉంది. చూడండి, రూల్ ఆఫ్ లా అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా స్టేటెడ్? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ చట్టము భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ చట్టం ముందు సమానత్వాన్ని పేర్కొంటుంది అంటే డైరెక్ట్ ఆన్సరు ఆర్టికల్ 14 అండి. ఆప్షన్ 3 ఆర్టికల్ 14. అలాగే మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆర్టికల్ 15 దేనికి సంబంధించింది, 16 దేనికి సంబంధించింది, 13 దేనికి సంబంధించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, క్రింది ఏ క్రీడలలో ఒక స్టిక్ చివరన ఉండే మెష్ లేదా నెట్ను ఉపయోగించి సహచర ఆటగాళ్ల మధ్య బంతిని పాస్ చేస్తారు? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆప్షన్ 1 బీర్ పాంగ్, ఆప్షన్ 2 లాక్రోస్, ఆప్షన్ 3 బేస్బాల్, ఆప్షన్ 4 బ్రూమ్ బాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి లాక్రోస్. ఓకే, లాక్రోస్ అనేది రైట్ ఆన్సర్ అండి. చూడండి, స్పోర్ట్స్కి సంబంధించి మనకేముంది, గేమ్స్ మనకు బాగా వచ్చు కదా, బాగా ఆడుతాం కదా, ఏ ఆన్సర్ అయినా మనం చేసేయగలము అని మనకు అనిపిస్తుంది. కానీ స్పోర్ట్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ ఇబ్బంది పడకూడదు అంటే మన మెటీరియల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏం చదవాలంటే ప్రస్తుత 2025 ట్రెండ్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అంటే ఒక ఆటకు సంబంధించి ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు, పలానా వ్యక్తి పేరిచ్చి ఏ ఆటకు చెందినవాడు, ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఒక వాలీబాల్ కోర్టు యొక్క సైజ్ ఎంత ఉంటుంది,
లేదంటే ఆ ఆటకు సంబంధించినటువంటి టెర్మినాలజీ పదాలు మనము ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఆ పదాలపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆ గ్రౌండ్లు కొలతలపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అందులో ఉపయోగించి ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో కవర్ డ్రైవ్ ఉంటుంది, లేదంటే థర్డ్ మ్యాన్ ఉంటాడు, అటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. సో కంప్లీట్గా క్రీడలకు సంబంధించి ఒక ఆటకు సంబంధించి ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అనే దాని నుంచి ఆ క్రీడల్లో ఉండే పదాలు, ఆ క్రీడలకు సంబంధించి ఎక్విప్మెంట్కు సంబంధించి కూడా బాల్ ఆడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేస్బాల్ సైజ్ ఎంత, క్రికెట్ బ్యాట్ ఎంత సైజుకి మించి ఉండకూడదు, అంటే ఎన్ని అంగుళాలు మించి ఉండకూడదు, క్రికెట్లో వికెట్ పొడవు ఎంత ఉండాలి, లేదంటే ఒక బాల్ యొక్క సైజ్ ఎంత అని చెప్పేసి అన్నీ కూడా నేను మెటీరియల్ అయితే కంప్లీట్గా రాసి ఉంచానండి. అంటే ప్రతి క్రీడకు సంబంధించి అన్ని విషయాలు కూడా అందులోనే ఉంటాయి. సో ఆ మెటీరియల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా బాధగా ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఆటలాడుతూ బతికాంరా, ఆటల్లో ఒక ప్రశ్న వస్తే మనం ఆన్సర్ చేయలేకపోయాంరా అనే పెయిన్ ఉండకూడదు. మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఒక అవుట్డేటెడ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని అడిగాడు. ఇది మనకి ఇప్పుడు అవుట్డేటెడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమి ప్రారంభించాడో మనం తెలుసుకుంటే సరిపోతుంది. స్పోర్ట్స్ పైన మీరు ఎంతో ఫోకస్ చేయాలి. ఒక పేపర్లోనే నేను తీసుకొస్తున్నా, ఒకసారి మీరు చూడండి. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇది మూడో ప్రశ్న. మనం ఇంకా చూస్తున్నది 13th క్వశ్చన్. 13th క్వశ్చన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుంచి. 1991, 92. ఓకే, 1991, 92వ సంవత్సరంలో భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి ఈ ఖేల్ రత్న అవార్డుని అయితే ప్రారంభించడం జరిగింది. అంతవరకు అర్జున్ అవార్డు అనేది క్రీడల్లో దేశంలో అత్యుత్తమ అవార్డు అని భావించే వాళ్ళము. 91, 92 వచ్చేసరికి మనకి ఈ యొక్క రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అయితే ప్రారంభించడం జరిగినది. అయితే ఇదే అవార్డుని ఇటీవలే ఏం చేశారంటే 1992వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని అయితే పేరు పెట్టడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని అయితే పేరు పెట్టడం జరిగింది. సో ఈ 2025వ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందో ప్లీజ్ కామెంట్. ఓకే, చూడండి, 2022 నాటికి ప్రధాన నగరాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు కార్యకలాపాలు సాధిస్తున్నాయని చెప్పేసి ఎన్ని విమానాశ్రయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ప్రశ్న అడిగాడండి. అప్పటికైతే 6, ఇప్పటికైతే మీరు ఫోకస్ చేయాలి. చూడండి, క్రింది వాటిలో ఏ ప్రభుత్వము 13 ఏప్రిల్ 2020న ప్రాజెక్ట్ స్మైల్ సోషల్ మీడియా ఇంటర్ఫేస్ ఫర్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ను ప్రారంభించిందంటే రాజస్థాన్ గవర్నమెంట్ అండి. ఓకే, నేను వదిలేశానంటే ఇప్పటికి అది అవసరం లేదని. చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ అధ్యాయము కేంద్ర న్యాయ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉందని అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఆప్షన్ 1లో 3వ అధ్యాయము, ఆప్షన్ 2లో 5వ అధ్యాయము, ఆప్షన్ 3లో 1వ అధ్యాయము, ఆప్షన్ 4లో 4వ అధ్యాయము. సో అందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క పార్ట్ 4 అనే మనం చెప్పుకుంటాం. ఓకే, స్వాతంత్ర్యానికి పూర్వం ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా was the first to discuss the concept of a poverty line. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో దారిద్ర్య రేఖ అనే భావన గురించి చర్చించిన మొదటి వ్యక్తి ఎవరని అయితే అడిగాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రశ్న అండి ఇది రిపీటెడ్ క్వశ్చనే. ఆప్షన్ 1లో మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 లోకమాన్య తిలక్, ఆప్షన్ 4 దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఈయన రచించిన గ్రంథం ఏమిటో మీరు కామెంట్ చేయండి. చూడండి ఒకసారి, క్రింది వారిలో
2022లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ చరిత్రలో మొదటిసారిగా ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ ర్యాంకుకు చేరుకున్న మహిళ ఎవరంటే అన్నే అబ్రహాం. ఓకే, ఇది ఇప్పుడు అవుట్డేటెడే. సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో ఒకసారి నాకు చెప్పండి. క్రింది వారిలో 1956లో పద్మభూషణ్ మరియు 1967లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఎవరికి లభించింది? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 1956 అండ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఇన్ ద ఇయర్ 1967? రైట్ ఆన్సర్ ఏమిటంటే రుక్మిణీదేవి అరుండేల్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నాయుడు ఎగ్జామ్ వారియర్స్ జీకే మెటీరియల్లో ఇంతవరకు చెప్పినవి అన్నీ ఉంటాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే దేనికో కంటెంట్ రాసి ఉంచారు, కోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వెంటనే కన్వర్ట్ చేసేసారు. నోటిఫికేషన్ వచ్చి 20 రోజులైనా కూడా నేను ఎందుకు అంత తొందరగా కోర్సుని నేను లాంచ్ చేయలేదు అంటే, ఈ 20 రోజులు కూడా ఈ కోర్టుకు సంబంధించి ఇంకా ఏం యాడ్ చేయాలి, ఏం యాడ్ చేస్తే స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, అవన్నీ ఆలోచించి బెస్ట్ కంటెంట్ రాస్తూ మనం ఉండడం చేత లేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే గంటలు రోజులు క్లాసులు వినాల్సినంత సిలబస్ అయితే కోర్టుకు లేదండి. ఒకసారి వినండి, మనం ఇప్పుడు దాదాపు 20 ప్రశ్నలు చూసేసాం. 20 ప్రశ్నల్లో కూడా ఎక్కడైనా పాలిటీ నుంచి కానీ, ఎకానమీ నుంచి కానీ, లేదంటే జాగ్రఫీ నుంచి కానీ, హిస్టరీ నుంచి కానీ ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? ఒక హిస్టరీ బిట్ వచ్చింది 20కి. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? ప్రాపర్గా జీకేని మీరు చదివితే ఉద్యోగం వచ్చేస్తుంది. దీనికి తోడు ఇంగ్లీష్. ప్రాపర్గా మీరు జీకేని చదవండి, ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ జీకే అంతా కూడా మన దగ్గర ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెటీరియల్ ఇస్తాను. ఓకే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎప్పుడు ఆమోదించిందంటే 2022 సెప్టెంబర్లో మనకి ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చింది. అయినప్పటికీ కూడా అది ఇప్పుడు రద్దు అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో బాక్సైట్ ఖనిజం ఉందంటే విశాఖపట్నం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రచురించిన 2021 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం అవినీతికి సంబంధించి భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 85. ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 30 ఇండెక్స్లు అనేవి కూడా నేను రెడీ చేసి ఇచ్చాను, అవి మీరు చదువుకోండి, బిట్లో వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక భాష ద్వారా ప్రజల గొంతుకయ్యేలా డ్యాష్ అనేది ఒక ఈ గవర్నమెంట్ కార్యక్రమం అంటే ప్రజావాణి. ఇప్పుడు దానికి సంబంధించి పేరు మార్చారు, అదేమిటో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజించబడిందంటే 2014. చూడండి, సామాజిక విప్లవ ఇతివృత్తాన్ని వెల్లడిస్తూ సాంఘిక దురాచారాల గురించి తెలిపే కుప్పుస్వామి శతకం కవితను ఎవరు రాశారంటే త్రిపురనేని రామస్వామి. ఓకే, సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక మోడలు మీకు చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అయితే నేను చేయడం జరిగింది. సో 40 క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాయుడు ఎగ్జామ్ వారియర్స్ తీసుకుంటుంది. సో ఎవరైతే కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 100% ఎఫర్ట్తో మేము మెటీరియల్ని, అలాగే క్లాసెస్ని, అలాగే టెస్ట్ సిరీస్ని రూపొందించాము. ఇది మీ ప్రిపరేషన్కి 100% ఉపయోగపడుతుంది. 100% మీ రిజర్వేషన్లో పోస్టులుంటే, ఓపెన్లో మీరు కొట్టగలిగే శక్తి సామర్థ్యం మీకుంటే నాతో కలిపి నడవండి, నేనిచ్చే మెటీరియల్ని చదవండి. 100% మనం విజయం సాధిస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.